తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత వివాదంగా మారిన పుష్ప 2 సినిమా అనేక కొత్త ప్రశ్నలను తెరపైకి తెస్తోంది. సమాజాన్ని తప్పుదోవ పట్టించే కథతో ఎందుకు సినిమాలు వస్తున్నాయని, వాటిని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుందని మొదటి భాగంలో వివరించడం జరిగింది. ఇక రెండో భాగంలో సినిమా నటుడు అల్లు అర్జున్ ప్రవర్తన గురించి ప్రస్తావించాం. ఆయన నటించిన పుష్ప సినిమా మొదటి భాగానికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఆ అవార్డు రావడం గురించి ప్రస్తుతం సమాజంలో విస్తృత చర్చ నడుస్తోంది. దీనిపైనే మన మూడో వీడియో చేయడం జరుగుతోంది. ఇప్పటికే 2 భాగాలుగా వచ్చిన పుష్ప సినిమా మొదటి భాగం ఒక సాధారణ కూలీ, అది కూడా ఎర్రచందనం స్మగ్లర్ వద్ద పనిచేసే కూలీ పెద్ద మాఫియాగా ఎలా ఎదిగారనే విషయాన్ని చూపించారు. ఈ సినిమా కథలో నటనకు గాను అల్లు అర్జున్కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. ఇప్పుడు ఈ అవార్డు విషయమే పెద్ద రచ్చ అవుతోంది. వాస్తవానికి అల్లు అర్జున్ చూపించిన నటన ప్రతిభ ఏ కళారంగానికి కూడా చెందినవైనప్పటికీ ఆయన ఏదైతే సినిమా పరంగా చూస్తే మాత్రం అల్లు అర్జున్ నటన మెచ్చుకోక తప్పదు. కానీ ఆ యొక్క సినిమాలో ఏ రకంగా స్మగ్లర్ ఎదిగాడు, అది సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ప్రజలపైన ఇది ఏ రకమైన ఆ ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మాత్రం మనం గమనించదగ్గవలసినటువంటి విషయం. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే పుష్ప పార్ట్ 1 సినిమాకు నేషనల్ అవార్డు రావడం అనే దానిపైన అయితే సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇక ఏదైతే ఈ స్మగ్లర్ పాత్ర ఎవరినైనా అంటే ఈ స్మగ్లర్ పాత్ర దేశానికి ఏమైనా ఉపయోగపడుతుందా, ప్రజల్లో ఏమైనా ప్రభావాన్ని చూపిస్తుందా, దీనివల్ల ఎంతమందికి ఉపయోగం ఉంటుంది అనే నేపథ్యంలో కూడా ఇప్పుడు ఏదైతే రీసెంట్గా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఈ యొక్క ఇష్యూ పెద్దగా అల్లు అర్జున్ అరెస్టు కావడం, ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమాకి అలాగే పుష్ప 1కి జాతీయ నటుడిగా అల్లు అర్జున్కి అవార్డు రావడం నేపథ్యంలో దీనిపైన అయితే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో దీనికి అవార్డు ఇవ్వడం కరెక్టేనా కాదా అని చర్చ కూడా తెరపైకి వచ్చింది. నిజానికి జాతీయ ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు అవార్డులను ప్రకటించే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఆలోచించినట్లు లేదు. స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలో నటనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం,
రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించడం సమాజాన్ని ఎటువైపు నడిపిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాలా అని ప్రజల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏదైనా ఒక రంగానికి సంబంధించి అద్భుతమైన ప్రతిభ కనబరిచినప్పుడు కానీ, సమాజానికి ఒక సందేశాత్మక కథను అందించే అంశంతో సినిమా తీసినప్పుడు కానీ ఈ అవార్డులు ఇచ్చే ఆనవాయితీ ఉంది. కానీ ఏకంగా దోపిడీ దొంగతనం ఎలా చేయాలి, ప్రభుత్వ ఆస్తులను ఎలా లూటీ చేయాలి, సమాజాన్ని ఎలా దోచుకోవాలి, చట్టాలకు పట్టుబడకుండా ఎలా తప్పించుకోవాలి, అధికారులను ఎలా ధిక్కరించాలి, అడ్డొస్తే ఎలా అంతమొందించాలి అనే దుర్మార్గపు ఆలోచనతో కూడిన కథలో నటనకు అవార్డు ప్రకటించడం అంటే ఆ అవార్డు కమిటీలో న్యాయ నిర్ణేతలను ఆలోచన ధోరణిని, నేర స్వభావాన్ని ప్రోత్సహించేదిగానే ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ఇక ఏదైతే ఈ యొక్క పుష్ప-1 సినిమాకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడం పైన అయితే చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి సీతక్కనైతే ఈ సినిమాకి అవార్డు రావడం పట్ల స్పందించారు. దాన్ని ఒకసారి మనం బయట చూద్దాం. అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే, జైభీం సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. జైభీం సినిమా వచ్చిన మధ్యలో అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే, జైభీం సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే మంత్రి సీతక్క చెప్పారో ప్రస్తుతం రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. ఒక స్మగ్లర్కి అవార్డును ఎలా ఇస్తారు అంటూ ఇప్పుడు అవార్డుని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఒక చర్చనైతే మొదలైంది. ఇక అల్లు అర్జున్ అరెస్టును గురించి మనం చూస్తే మొదట్లో కేంద్ర మంత్రులు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. ఆయన జాతీయ ఉత్తమ నటుడని, సినిమా పరిశ్రమ కళాత్మకమైనదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ విషయం తెలియదని విమర్శించారు. రాజకీయంగా విమర్శ సరే, కానీ విమర్శ చేసిన మంత్రులకు ఈ సినిమాలో కళాత్మకం ఏమి కనిపించిందో అర్థం కాని విషయం. ఇంత వివాదం రేపుతున్న ఈ సినిమా అవార్డును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమా కథలో నటించినందుకు ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపిక కోసం రికమెండ్ చేసిన ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి. ఇక్కడో కొత్త ప్రశ్న తలెత్తుతుంది. ఆయనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు, ఆ నటనకు మాత్రమే అవార్డు ఇచ్చారనే వాదన తెరపైకి వస్తోంది. ఇది నిజానికి ఆధిపత్యం ధోరణికి నిదర్శనం.
ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, ఏకకాలంలో వందలాది సినిమా థియేటర్లను తన సినిమా కోసమే కేటాయించుకునే స్తోమత కలిసి ఉన్న ధనవంతుడు. ఆ సమయంలో ఏ ఇతర సినిమా కూడా ఆడేందుకు వీల్లేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు విషయంలో ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక ఈ నేపథ్యంలో ఎవరైతే కేంద్ర మంత్రులు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారో, ఆయన జాతీయ ఉత్తమ నటుడని, తన పాత్రకు న్యాయం చేశారని, అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కక్షపూరితమైన చర్యకు ధోరణికి ఒక నిదర్శనం అంటూ కూడా ఏదైతే కేంద్ర మంత్రులు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏవైతే ఆరోపణలు చేశారో వాటిని మనం పక్కకు పెడితే అసలు ఆ సినిమాలో ఎలాంటి సందేశం బయటికి వస్తుంది, ఆ సందేశం వలన ఎవరికి ఉపయోగం కలుగుతుంది, అది సమాజం పైన మంచి ప్రభావం చూపుతుందా లేక చెడు ప్రభావం చూపుతుందా? పుష్ప తగ్గేదేలే అనే డైలాగులు సమాజానికి మంచినిస్తున్నాయా చెడునిస్తున్నాయా? ఈ సినిమా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గనక మనం సోషల్ మీడియాలో ఎలాంటి వాతావరణం నడుస్తుందో, చిన్న పిల్లలు స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళే యువకుల వరకు ఈ పుష్ప 2 సినిమా చూసి ఏ విధంగా మారిపోయారు, వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా అభివృద్ధి చెందింది, పక్కదారికి వెళ్ళిందా మంచిదారికి వెళ్ళిందా, ఈ సినిమా వల్ల పోలీసులను చేతకాని వాళ్ళుగా చిత్రీకరించారా, ఒక మాఫియా డాన్ను హీరోగా చూపించారా, దానివల్ల అది యొక్క ఇప్పుడు రానున్న భవిష్యత్తు తరాలపైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? సన్మార్గంలో నడిపించవలసినటువంటి యువకులు సినిమాలంటేనే సమాజానికి పట్టుకొమ్మల్లాంటి, ఎందుకంటే అందులో మంచి చూపిస్తే సమాజంలో ఉన్నటువంటి యువత దానిని అనుసరించేటువంటి ప్రజలు సన్మార్గంలో ప్రవర్తిస్తుంటారు, వెళ్తుంటారు. అలాగే అందులో చెడు చూపిస్తే చెడు పక్కదారిని పట్టి వారి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ఒక స్మగ్లర్ నటించినటువంటి సినిమాకి పెద్ద ఎత్తున హిట్ చేయడమే కాకుండా ఆ సినిమాలో ఎవరైతే హీరో అల్లు అర్జున్ పాత్రకు న్యాయం చేశాడని జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు ప్రకటించడం మాత్రం చాలా వరకు మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక ఏదైతే పుష్ప సినిమాకి జాతీయ అవార్డు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ఒక చర్చ అయితే బయటికి వచ్చింది. ఏంటంటే అల్లు అర్జున్ నేషనల్ అవార్డుని వెనక్కి తీసుకోవాలి. గతంలో జానీ మాస్టర్కి ఏదైతే అవార్డు వచ్చిందో దాన్ని ఆయన కేసులో ఇరుక్కున్నందున అవార్డును వెనక్కి తీసుకొని వేరే వారికి ఇచ్చారు. అలానే అల్లు అర్జున్ ఇప్పుడు ఏదైతే సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి కేసు తను నిర్లక్ష్యం వహించాడంటూ కేసు ఏదైతే నమోదైందో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి జాతీయ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో జై భీమ్ సినిమాకు కూడా అవార్డు రావాలి అనే చర్చ కూడా బయటికి వచ్చింది. దీనికి మళ్ళీ మంత్రి సీతక్క, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి సీతక్క కూడా తెరకు తీసుకొచ్చారు. కేవలం అల్లు అర్జున్ ఆధిపత్య వర్గానికి చెందినవాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క స్మగ్లర్కి అవార్డు ఇచ్చింది. కానీ ఒక ఆదివాసీ మహిళ కడుపులో ఒక రూపాన్ని మోసుకుంటూ చంకలో ఒక పిల్లను పెట్టుకుంటూ తను భర్తను ఎవరైతే అమానుషంగా చంపారో గతంలో ఉన్నటువంటి దాని యొక్క కాలానుగుణంగా ఏదైతే చరిత్రను బయటికి తీసి ప్రజలను ఉద్దేశపూర్వకంగా చట్టం ఏ విధంగా పనిచేస్తుంది, ఒక ఉన్నత విద్య చదువుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఏదైతే తప్పు జరుగుతుందో దాన్ని లేవనెత్తి ఎలా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడో అలాంటి సినిమాకు అవార్డు ఇవ్వకుండా ఒక స్మగ్లర్కు ఏదైతే జాతీయ ఉత్తమ నటుడిగా ఇవ్వడం ఎంతవరకు సబబు అంటూ సీతక్క కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క సినిమాని ప్రమోట్ చేయడానికి అవార్డుకు సిఫారసు చేసినటువంటి వారిని కూడా
ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఈ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఏదైతే తొక్కిసలాట కారణంగా గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ అలాగే అతని యొక్క ఈ సినిమాకు సంబంధించి వారిపైన అయితే పెద్ద ఎత్తునైతే ఆందోళన జరుగుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ యొక్క నిర్లక్ష్యాన్ని అయితే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో గంటకు పైగా చర్చ జరిపారు అనంటే ఇది ఏ మేరకు దీని యొక్క ప్రభావం ఉందనేది మొత్తం ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. సినిమాలు ఇకనైనా ఎవరైతే సినీ పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో సినిమాలను మీరు మంచి చూపించకపోయినా పర్లేదు, కానీ చెడును మాత్రం చూపించకండి, ప్రోత్సహించకండి. ఎందుకంటే సినిమాలను అందులో నటించేటువంటి తమ అభిమాన నటులను అనుకరించేవారు లక్షల సంఖ్యలో అభిమానులు ఉంటారు. అలాంటి వారు తమ హీరో మంచి చేస్తే తనను అనుకరించి మంచి మార్గంలో వెళ్తూ ఉంటారు. చెడు చేస్తే, చెడు పాత్రలో నటిస్తే ఆ చెడు మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మంచి చేయకున్నా పర్లేదు, కానీ చెడు మాత్రం చేయకండి. సినిమాని మరింత ఏదైతే క్లియర్ కట్గా నీట్గా సమాజానికి మంచి ఉద్దేశాన్ని మంచి లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా సినిమాలను తెరకెక్కించాలని కూడా మా 4 సైడ్స్ టీవీ కోరుకుంటుంది. ఇది ఇవాల్టి 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.